సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు హెచ్పి వ్యాక్సిన్ ఎంతో అవసరమని జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల చిట్టిబాబు చెప్పారు. జోగిపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు. బాలికల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వైద్యుల సూచనల మేరకు హెచ్పి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచడం చాలా అవసరమన్నారు. 10 అయితే 11 అయితే హాస్పిటల్లో ఒకరు ఉండలేరు అనేది దయచేసి డాక్టర్లే కానివ్వండి, సిస్టర్లే కానివ్వండి, నర్సులే కానివ్వండి అందరూ కూడా అందుబాటులో ఉండాలి దయచేసి. ఎందుకంటే రోజు ఒక పేపర్లో వస్తుంది, అది మేడం గారు కూడా గమనించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చింది, నిన్న వచ్చింది, మరి కంటిన్యూ వస్తుంది ఒక్కసారి. ఎందుకంటే మేడం ఈ 100 పడకల ఆసుపత్రి సరిపోక 150 పడకల ఆసుపత్రిని ఆందోళన ఏర్పాటు చేస్తా ఉన్నారు మన గౌరవనీయ మంత్రివర్యులు. ఏది కావాలన్నా మనకు అన్ని అందుబాటులోకి వచ్చేటట్టుగా మేము మున్సిపల్ ఎలక్షన్లో నిలబడేటప్పుడు మా మంత్రివర్యులు గారు ఒకటే తెలియజేయడం జరిగింది. ప్రతి నెలకోసారి, ప్రతి వారం ఐ క్యాంప్ కానివ్వండి, జనరల్ క్యాంప్ కానివ్వండి, ప్రతి ఒక్క క్యాంపును వాళ్ళ వారిగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో లేనటువంటి సౌకర్యాలను కూడా మనం ఏర్పాటు చేద్దామని చెప్పి మంత్రి గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆసుపత్రికి కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి మనం అందరం కూడా వాళ్ళకు అన్ని కూడా అందించే ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలను తీసుకొస్తున్నటువంటి మా గౌరవనీయ మంత్రివర్యులు దామోదర నరసింహ గారికి, మరి ఆందోళన నియోజకవర్గంలోనే మన వైద్య రంగంలో కానివ్వండి, మరి అభివృద్ధి పథంలో కానివ్వండి, మరి తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 మరి నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఆందోళన నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మా అందరి అదృష్టం మా దామోదర నరసింహ గారు మా ఆందోళన నియోజకవర్గానికి శాసనసభ్యులు కావడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నూతనంగా ఎన్నికబడ్డ మరి మున్సిపల్ చైర్మన్ గారు కిషోర్ జన గారికి, మేడం సుబ్రహ్మణ్యం మేడం గారికి, అలాగే పెద్దలు రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్లకు, కౌన్సిలర్లకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక నుండి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని చెడు పేరు రాకుండా మీరందరూ కూడా కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం.